ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ మే 3, 2025. యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనము. ఈ నీనెవె వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఆమేన్. పౌలు భక్తుడు రోమా విశ్వాసులు తమ పద్ధతులు మార్చుకొని చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఎలా జీవితం గడపవలసిందో చెప్తున్నాడు. అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండండి అని ఉంటుంది. ప్రస్తుత జీవన విధానంలో చాలామంది ప్రజలు చెడును మానడం అనే దాని యొక్క ప్రాముఖ్యతను గుర్తించలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. కారణం, ఈనాటి పరిస్థితులు అలా ఉంటున్నాయి. సమాజంలో నీతి, న్యాయం అనేది కనుమరుగైపోతుంది. ఈ భూమి మీద ఎక్కడ చూసినా చెడుతనం అనేది రాజ్యం వెళ్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం పరిశుద్ధంగా ఉండాలంటే చెడుతనం అనేది మనం దరిదాపుల్లోకి రాకుండా చూడవలసిన అవసరం ఉంది. క్రైస్తవుల జీవితంలో చెడుకు దూరంగా ఉండాలని బైబిల్ చెబుతుంది. దేవుని వాక్యం ద్వారా చెడు నడతను మానుకోవచ్చు. పాపపు పనులకు దూరంగా ఉండడం ద్వారా చెడుతనాన్ని మానుకోవచ్చు. కపటపు మాటలు మానుట ద్వారా చెడుతనాన్ని మానుకోవచ్చు. నీతిగా బ్రతకడం ద్వారా చెడుతనాన్ని మానుకోవచ్చు. దైవ ప్రేమ గలవారుగా చెడుతనాన్ని మానుకోవచ్చు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా చెడుతనాన్ని మానుకోవచ్చు. ఆత్మ సంబంధమైన నేత్రాల ద్వారా చెడుతనాన్ని మానుకోవచ్చు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరణానికి దారితీసే ఈ చెడుతనం గురించి మనం చాలా జాగ్రత్త పడదాం. నీనెవె వారి మాదిరిగా వాక్యం ద్వారా చెడును దూరం చేసుకుందాం. దేవుని వాక్యం మన జీవితంలో చెడుతనాన్ని దూరపరచగలదన్న గ్రహింపు మనలో ఉండాలి. అప్పుడు వారు యేసుక్రీస్తును ప్రభువుగా స్వీకరించి ఆయనలో ఐక్యమై జీవించగలరు. మనలో ఉన్న ఈ వాక్యం చెడుతనాన్ని మన జోలికి రానివ్వదు. దేవుని వాక్యమే మనలో చెడుతనాన్ని దూరపరిచి మన జీవితాలను రూపాంతరం చేయగలదు. అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగటి వలన రూపాంతరం పొందుటి అని వాక్యం సెలవిస్తుంది. ఈ చెడ్డ దినాల్లో మన జీవిత విధానం ఏ విధంగా ఉందో జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో కూడా, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక ఉపయోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుంటే అని రాయబడి ఉండటం చూస్తున్నాం. ఈ చెడు దినాల్లో బుద్ధిహీనులా కాకుండా బుద్ధిగల వారిగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక.